ఎల్ఓసి కానీ ఇచ్చి వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేశామని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఉద్యోగులకి బకాయిలు దాదాపు 20,000 కోట్ల బకాయిలు పెట్టాం. పిఆర్సీ వేయకోకుండా అన్యాయం చేశాం. అదేవిధంగా ధాన్యం రైతులకి 21 రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న నువ్వు, ప్రతి గింజ నేనే కొంటానని చెప్పి చెప్పుకున్న నువ్వు, ధాన్యం డబ్బుల్ని 3-4 నెలలు కూడా ఇవ్వకపోతే రైతు పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఇప్పుడు ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి గింజ నేనే కొంటాను, బయట వాళ్ళు కొనొద్దు అని చెప్పేసి బెదిరించిన నువ్వు బాపట్ల జిల్లాలో కేవలం 7,000 మెట్రిక్ టన్నులు కొని ధాన్యాన్ని గత సంవత్సరం చేతులు కడుక్కున్న నువ్వు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ ఒక్క జిల్లాలోనే 50,000 టన్నులు ధాన్యాన్ని కొనటమే కాకుండా రైతుల డిమాండ్ మేరకు 7,000 టన్నులు మరి అదనంగా కేటాయించాం. ఇంకొక 20,000 టన్నులు